జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కైలాసగిరిపై దేశీయ విత్తన బంతులను చల్లిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని పిలుపు. జీవీఎంసీ స్పందనకు 56 వినతులు. అర్జీలు స్వీకరించిన మేయర్ పీలా శ్రీనివాస్. డీసీసీబీ విశాఖపట్నం పర్సన్ ఇన్ఛార్జిగా జనసేన సీనియర్ నాయకులు కోన తాతారావు బాధ్యతల స్వీకరణ. కోనాని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు కూటమి పెద్దలు. పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై విఎంఆర్డీఏ గ్రీన్ క్లైమేట్ సంయుక్త ఆధ్వర్యంలో దేశీయ విత్తన బంతులు జల్లడం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథ్ పాల్గొని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. జీవులు బ్రతకాలంటే వృక్షాల పెంపకం చాలా అవసరమన్నారు. దేశీయ విత్తనాలను పరిరక్షణ చేయాలని, ప్రస్తుతం విశాఖలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని, కాలుష్య నియంత్రణ చేయాలంటే మానవులంతా ప్రకృతిని ప్రేమించాలని కోరారు. ప్రతి మనిషి ఒక చెట్టును నాటే విధంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అది మనకు రక్షణ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిర్వాహిక బృందం పాల్గొన్నారు. అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో క్లీన్ డ్రైవ్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు విఎంఆర్డీఏ కమిషనర్ గారు అండ్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మన కైలాసగిరి మీద చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి సుమారు 20,000 వరకు సీడ్ బాల్స్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలది ఔషధ మొక్కలను కూడా నాటడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఒక విధమైన మెసేజ్ని, ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గ్రీనరీని, పచ్చదనాన్ని పెంచే బాధ్యతని తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ అనే భూతాన్ని విడినాడి పచ్చదనాన్ని పెంపొందించి మన పర్యావరణాన్ని కాపాడుకొని భావి భారత జనరేషన్స్కి మంచి వాతావరణం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక 10,000 మొక్కలను, అలాగే జూట్ బ్యాగ్స్ను కూడాను ఈ 4-5 తారీఖుల్లో మన ఎంవిపి రైతు బజారు, పిసిబి ఆఫీసు మరియు 5వ తారీఖు విఎంఆర్డీ ఆఫీసుల్లోనూ ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి, అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది, తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం గుడివాడ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన సాయి మెరైన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రొయ్యల పరిశ్రమ ఎదుట గుడివాడ కొత్త పోలవరం గ్రామ ప్రజలు నిరసన బాట చేపట్టారు. గ్రామ సర్పంచ్ ధూళి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఎం జిల్లా నాయకులు ఎం అప్పలరాజు తమ కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ గుడివాడ కొత్త పోలవరం గ్రామ ప్రజల డిమాండ్లను తెలియజేశారు. ముఖ్యంగా పరిశ్రమ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. 2018లో గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం 80% స్థానికులకు పరిశ్రమలో ఉపాధి కల్పించాలన్నారు. గుడివాడ గ్రామ పంచాయతీని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. సిఎస్ఆర్ నిధులు ఏడాదికి 2% ఖర్చు చేయాలన్నారు. పరిశ్రమలో వ్యర్థ జలాలు, రసాయనాలు పంట పొలాల్లోకి, చెరువుల్లోకి వదలడానికి వీల్లేదని హెచ్చరించారు. వాయు జల కాలుష్యంను అరికట్టాలన్నారు. చెప్పడం జరిగింది. అయితే ఇంచుమించు కంపెనీ స్టార్ట్ చేసిన 2-3 సంవత్సరాల తర్వాత ఏది పట్టించుకోకపోతే మా గ్రామ పెద్దల సహకారంతో నేను కూడా వెళ్ళి అడగడం జరిగితే లేదండి చేసేస్తానంటే స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఉందంటే మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము. అలాగే 2-3 సార్లు వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ ఆయన ఎక్కడ కూడా పెట్టడం తప్ప మా బాధలు పట్టించుకోలేదు. గుడివాడ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది.
కంపెనీ 2018లో నిర్మాణం ప్రారంభించారు. ఆ సందర్భంగా 2018 7వ తేదీ జనవరి 7వ తేదీన 2018లో గుడివాడ గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం. కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీలో స్థానికులకి 80% మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ తీర్మానంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. అదేవిధంగా కంపెనీలో వాడుతున్నటువంటి వ్యర్థ రసాయన జలాలని రీసైక్లింగ్ చేసి కంపెనీ యొక్క అవసరాల కోసం గ్రీన్ బెల్ట్ కి వదులుతాం, బయటకు చుక్క నీరు కూడా మేము రానివ్వని చెప్పి ఆ తీర్మానంలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే తీర్మానాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించి కంపెనీ యాజమాన్యం ఇక్కడ కంపెనీని నడుపుతూ ఉంది. దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలి, కానీ వాళ్ళు కూడా వచ్చి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రావాలి, నిరంతరం పర్యవేక్షణ చేయాలి, వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అధికారుల యొక్క వైఫల్యం, మేనేజ్మెంట్ యొక్క వైఫల్యం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. జీవీఎంసీ 97వ వార్డు రేషన్ డిపోని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డిపోలను పునః ప్రారంభించడం శుభపరిణామన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసే ఒక మాఫియా నడిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అని చెప్పి కొంతమందికి రేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపించి ఒక దళారీ వ్యవస్థను పోషించిందని ఆరోపించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి గత ప్రభుత్వం సొంత ఖజానాను నింపుకుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందాలన్న సంకల్పంతో కూటమి తీసుకున్న ఈ పాత విధానాల అమలు నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డిపోలు ప్రజలకి అందుబాటులో ఉంటాయని తెలిపారు. రేషన్ డిపో దగ్గర ఏమైనా అవకతవకలు జరిగితే అక్కడ ఉండే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ పాత పద్ధతిని తెచ్చి ఏదో తూతూ మంత్రంగా 1 రోజు 2 రోజులు ఇచ్చి మామ అనిపించకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 15 రోజులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ ఇచ్చే విధంగా, ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఇది అమలు జరిగే విధంగా తగిన కఠినమైన చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు ఎవరైతే 65 సంవత్సరాలు పైబడిన ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ కార్డులంతా లిస్ట్ అవుట్ చేసి మా ఎంఆర్ఓ, మా పౌర సరఫరాల శాఖ డిపోలకు కూడా ఇస్తారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా, ఎవరన్నా రేషన్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా అన్ని వెసులుబాటులతో కూడిన రేషన్ సప్లై జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఆటో కార్మికులతో కలిసి ఐఎఫ్టియు నాయకులు పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కూటమి పార్టీ 176 హామీలు కుమ్మరించిందని, కానీ వాటిని అమలు చేయడానికి ఈ రోజు వరకు ప్రభుత్వం పూనుకోవడం లేదని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం ₹15,000 అందించాలని, ఎరియర్స్ కూడా చెల్లించాలని, డ్రైవర్లకు సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు. జీవో నెంబర్ 21ని రద్దు చేసి ఫైన్ల భారం తగ్గించాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ఎన్నికల హామీకి అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించి వాహనాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తగ్గిస్తానని చెప్పి ప్రకటించింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మరియు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ లాంటి సౌకర్యాలను వర్తింపజేస్తానని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రతి ఏటా కూడా ₹15,000 ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసింది. ఇప్పుడు సంవత్సర కాలం అయిపోవస్తూ ఉంది. కాబట్టి ఎరియర్స్తో కలిపి 30,000 వెంటనే మరి హామీ ప్రకారం వేయాల్సిన బాధ్యత అనేది టీడీపీ ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు 2వ సంవత్సరం కూడా వస్తూ ఉంది. విద్యా రుణ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పేసి వాగ్దానం చేసింది. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కూడా రాబోతూ ఉంది. కాబట్టి డ్రైవర్ల పిల్లలందరికీ రుణ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్ స్థలాలు లేని పరిస్థితి ఉంది. విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆటోలన్నిటి కూడా ఎక్కడికక్కడే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆటో కార్మికుల మీద, అదేవిధంగా రవాణా రంగ కార్మికులందరి మీద కూడా అనేక తప్పుడు కేసుల్ని నిరంతరం అనేక డిపార్ట్మెంట్లు వాళ్ళ మీద పెడతామనేటువంటి కూడా మరి నిరోధించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఈ హామీలన్నింటి కనుక మీరు అమలు చేయనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది. జూలై 9 నాడు జరగబోయేటువంటి బంద్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కానీ మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కానీ విశాఖపట్నంలో కానీ పెద్ద ఎత్తున రవాణా రంగ కార్మికులందరూ పాల్గొంటారు. డ్రైవర్లందరూ కూడా అటు మరి పెద్ద వాహనాలు కానీ, చిన్న మినీ వాహనాలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అన్ని రకాల డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనిపోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం గమనంలో తీసుకొని మరి వెంటనే కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము మరి ఏదైతే ముఖ్యంగా జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడం మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 57 వినతులు వచ్చాయని విశాఖ నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డివి రమణమూర్తితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి వీలైనంత త్వరితగతిన తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తామెల్లప్పుడూ ముందుంటామని పీలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ ముసలాళ్ళు అయిపోయి చచ్చిపోయారు కూడా సార్. కరోనా చేసిన వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఆ ఉండే వాళ్ళు ఏంటి అంటే రూపాయి లేఅవుట్ వేసి లేఅవుట్ ద్వారా చాలా హాస్పిటల్ క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. మాద్దెలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ డి భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన డి ప్రసన్న కుమార్ల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు, పలాస నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌతు శిరీషాలు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణమని అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ డి భగీరథ కుమార్ మాట్లాడుతూ ఈ విజయం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని అన్నారు. ఒక మంచి బృందాన్ని తయారు చేసుకుని పనిచేస్తే విజయం తప్పక లభిస్తుందని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. అనంతరం భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లను అతిథులు సత్కరించారు. ఇంత పాపులేషన్ ఉంది, మెడల్ టాలీలో ఒలింపిక్స్ లేకపోతే ఏషియన్ గేమ్స్ అనగానే 1, 2, 3 ఇలా సంఖ్యల్లో వచ్చేటువంటి ఈ పథకాలు మారాలి. వాళ్ళు ఏ దూరంలో వెళ్ళారో ఇక్కడ కూడా ఆ రకంగా ఏ కంట్రీస్ అయితే ఈరోజు మెడల్స్ బాగా సాధిస్తున్నాయో, ఒకవైపు అకాడమీస్ లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కొత్తగా వచ్చేవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ మిగిలిన కంట్రీస్ ఎట్లా పోతున్నాయి అట్లాగే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అకాడమీస్ నెలకొల్పాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి మా ప్రభుత్వాల్లో మనం చూస్తున్నప్పుడు మన కంట్రీలోనే ఏషియన్ గేమ్స్ జరిగిందే ఒకసారి, ఆ 82లో జరిగిందే ఇప్పటికీ చెప్పుకుంటాం. తర్వాత వచ్చేటప్పటికి కామన్వెల్త్ గేమ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరిగేటువంటి ఈవెంట్స్. వాటిలో సరే పార్టిసిపేషన్ పక్కన పెడితే ముందు హోస్ట్ చేసేటువంటి కెపాసిటీ అన్ని రకాలుగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆ కాస్త గ్యాప్ వచ్చి కామన్వెల్త్ గేమ్స్ జరిగితే అది కూడా ఏదో కామెంట్స్ గురై అనేక ఇబ్బందులు ఇప్పటికే ఎంక్వైరీలు నడుస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ అనేటువంటిది కేవలం ఏదో ఒక
శారీరక దారిద్ర్యానికో లేకపోతే ఆరోగ్యంగా ఉండటానికో ఇలాంటివన్నీ డెఫినెట్గా మనందరూ కూడా పదాలు వినే ఉంటారు. బట్ దీనికి అన్నిటికీ మించి ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే జీవీఎంసీ పరిధిలోని కోడి వ్యర్థాల తరలింపును నిలిపివేయాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. ఈ అక్రమాలకు సంబంధించి కలెక్టర్కు, జీవీఎంసీ మేయర్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ కౌన్సిల్ పరిధిలో చాలాసార్లు ప్రస్తావించినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యర్థాల తరలింపుకు పాల్పడుతున్న ఆ నలుగురు షాడో కార్పొరేటర్పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజారోగ్య దృష్ట్యా కోడి వ్యర్థాల టెండర్లను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. తరలింపు వాటి అక్రమాలపై అనేక మార్లు గత 4 ఏళ్లుగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 4 ఏళ్లు వైసీపీ పాలక మండలి సభ్యులు ఆ నలుగురు షాడో మేయర్లు కోడి వ్యర్థాల్లో మామూలు వసూలు చేస్తా ఉన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ప్రజల ఆరోగ్య భద్రత గురించి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పాలక మండలి సభ్యులు పట్టించుకోవడం లేదు. లక్షల రూపాయల ముడుపులు కోడి వ్యర్థాల కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నారు ఆ నలుగురు షాడో మేయర్లు. అలాగే జీవీఎంసీ ప్రజా ఆరోగ్య భద్రత సంబంధించినటువంటి వైద్యాధికారులు కూడా అవినీతిలో పూర్తి స్థాయిలో కూరుకుపోయారని చెప్పి గత 4 ఏళ్లుగా మేము పోరాడుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. సాక్షాత్తు నూతన మేయర్ గా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గారు ఎన్నుకొనబడ్డారు. గత ఏడాది కోడి వ్యర్థాల మీద టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీలు చెందినటువంటి నగర అధిపతులు, 2 పార్టీలు చెందినటువంటి అధిపతులు కోడి వ్యర్థాల వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారని చెప్పి పదే పదే మీడియాలో కథనాల్లో వస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఇప్పుడు పాలక మండలిలో ఉన్నారో కొంతమంది కోడి వ్యర్థాల మామూలులో వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారని చెప్పి అనేకమైన కథనాలు గత 10 రోజులుగా కూడా ప్రధాన దినపత్రికల్లో వస్తా ఉన్నాయి. ఏదైతే వ్యర్థాల ద్వారాగా ఒక ప్లాంట్ ని పెట్టి దాని నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్ ని వేరే పరిశ్రమలకు ఇవ్వచ్చు, అలాంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రతిపాదన చేయడం కూడా జరిగింది. గాజువాక జోన్ 6 పరిధిలో గల నెంబర్ 117 స్క్రాప్ చెత్తను తరలించే వాహనాలు మెరుపు సమ్మెకు దిగాయి. దీనికి సంబంధించిన 120 మంది డ్రైవర్స్, 170 మంది లోడర్స్, 17 మంది సూపర్వైజర్లతో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 8 నెలలుగా తమకు జీతాలు చెల్లించనందున సమ్మెకు దిగవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా జీతాలు లేకుండా భార్య పిల్లలను ఎలా పోషించాలంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వాహనాల ద్వారా తమకు అప్పగించిన పనిని ఎంతో నిబద్ధతతో చేస్తూ నగర పరిశుభ్రతకు సమిధలయ్యామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీవితంలో వెలుగులు నిండుతాయని ఆశిస్తే మరింత చీకట్లోకి నెట్టేయడం దారుణమన్నారు. తమకు వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మె మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. నేను 2024 ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యాను. 3 నెలలు, గతంలో 3 నెలలు శాలరీ వేశారండి. తర్వాత ఇప్పటికి వచ్చి 2025 ప్రెసెంట్ మే నెల జరుగుతుంది. 11 నెలల బట్టి నుంచి శాలరీస్ అవి మాకు వేయలేదండి. చాలా ఇబ్బందులతో గురవుతున్నాం సార్. ఎందుకంటే ఫ్యామిలీలోని కూడా ఈరోజు చేస్తారు రేపు వేస్తారు అనేసి ఎంతగానో మేము చెప్తున్నాము. కానీ మా భార్య పిల్లలు కూడా ఇదిగో రేపేస్తారు ఎలుటేస్తారు అనేసి అంటున్నాం నాన్న, మరి ఇంకా వేయటం లేదా అనేసి వాళ్ళు అడిగేటప్పుడు మేము సమాధానం మా దగ్గర నుంచి రావటం లేదండి. కాబట్టి దీన్ని అందరూ కూడా అధికారులు తర్వాత కాంట్రాక్ట్ వారు గ్రహించి మాకు జీతాలు వేస్తే మా భార్య పిల్లలకి ఏదో మేము
సక్రమంగాలకి పోషకాలను తీసుకుంటామని కూడా మనం చేసుకుంటున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవడాన్ని రేషన్ డీలర్లు స్వాగతించారు. గత 5 ఏళ్లు ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నామని ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయిందని అంటున్నారు. విశాఖ జీవీఎంసీ పరిధి గాజువాక డిపో నెంబర్ 294లో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. డీలర్ వీరస్వామి మాట్లాడుతూ తొలి నుంచి డిపోల ద్వారా జరిగే సరుకుల పంపిణీని గతంలో ఆపేసి ప్రజల పంపిణీ వ్యవస్థను వాహనాల ద్వారా కొనసాగించారని, దీంతో డీలర్లంతా ఆర్థికంగా నష్టపోయారని, తమ అభ్యర్థనను కూటమి ప్రభుత్వం మన్నించి పాత విధానాన్ని తీసుకొచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే సరుకులు అందిస్తామని చెప్పారు. 1 నుంచి 15వ తేదీ వరకు డిపోలు తెరిచే ఉంటాయని చెప్పారు. ఏదైతే ఉందో ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఆ వ్యాన్ల ద్వారా పంపే పద్ధతి, గత ప్రభుత్వం పెట్టినటువంటి పద్ధతి, వీధుల్లోనే నించోబెట్టి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ టైంకి వచ్చి అందరినీ వీధుల్లో నించోబెట్టి ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటిది, లబ్ధిదారులకి ఇబ్బంది కలిగినటువంటి పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గద్ద దింపారు. మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం పాత పద్ధతిలోనే డిపోల దగ్గరే మేము రేషన్ పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టామండి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, బీజేపీ నాయకత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. ఇటీవల గాజువాకలో తనపై జరిగిన దాడికి సంబంధించిన కొన్ని అంశాలతో కూడిన వినతి పత్రాన్ని నేడు స్పందనలో కలెక్టర్కి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడికి దిగిన నిందితులపై చర్యలు తీసుకోవాలని, హోటల్ వద్ద జరిగిన సంఘటన తాలూకా సీసీ ఫోటోస్ బయట పెట్టాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. తనపై దాడి జరిగి 3 వారాలు అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని, అయితే కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను సైతం గాజువాక ఏసీపీ, సిఐలు లెక్క చేయడం లేదని విమర్శించారు. విశాఖను బీహార్ మాదిరిగా తయారు చేశారని దుయ్యబట్టారు. సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ నినాదాలు చేశారు. మరికొన్ని రోజుల్లో విశాఖ వస్తున్న ప్రధానికి రక్షణ కల్పించగలరా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వారి అనుచరులు 100 మందికి పైగా తనపై దాడికి పాల్పడ్డారని, గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లా మేజిస్ట్రేట్గా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే నా పైన మే 12 అటాక్ జరిగింది గాజువాకలో, దీనిపైన ఇప్పటికీ కేసు కట్టలేదు. పోలీస్ కమిషనర్ గారు ఆయన స్పందించారని కూడా చెప్పాను కలెక్టర్ గారికి, ఆయన తప్పు లేదు. కానీ అక్కడ ఉన్న ఏసీపీ త్రినాథ్ గారు, అక్కడ సీఏ పార్సాద్ గారు ఈ రోజు దాకా కేసు నమోదు చేయకుండా మరి ఎందుకు డ్రామా ఆడుతున్నారో నాకు అర్థం కావట్లే. మరి ఈరోజు అంటే విశాఖపట్నం గాజువాక ఒక మాఫియా మాదిరిగా తయారైంది. అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే చంపేస్తూ ఉంటున్నారు. ఈ బీవీ రామన్ వాడు భయపడేవాడు కాదు, భయపెట్టాలని చూస్తే వేటాడేస్తా మనం చేస్తున్నారు. అందువల్ల ఇందులో మురళి అనే వ్యక్తి ఈ దాడిలో ప్రధాన సూత్రం అని చెప్పి మనం చేస్తున్నాను. మరి డెఫినెట్గా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అందువల్ల కలెక్టర్ గారు కూడా ఒకటే కోరాం, సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి కోరాం. ఈవేళ సాయంకాలం లోపల సీసీ బయట పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక బీహార్ మాదిరిగా తయారు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మాఫియాని పెంచి పోషిస్తుందని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇంత అరాచకం జరగలే. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇవాళ గాజువాకలో ఒక మాఫియా మాదిరిగా మారింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందువల్ల దోషులు ఎంతటి వారైనా సరే పనిష్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ది జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ విశాఖపట్నం పర్సన్ ఇన్ఛార్జిగా జనసేన సీనియర్ నాయకులు కోన తాతారావు నేడు బాధ్యతలు స్వీకరించారు. మారేపాలెం ఉడా లేఅవుట్లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సహా పలువురు కూటమి ఎమ్మెల్యేలు నాయకులు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనను డీసీసీబీ చైర్మన్గా నియమించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నాయకులకు కోన తాతారావు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను విధివంచన లేకుండా పరిపూర్ణం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ముందుకు సాగుతానని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా బీజేపీ పెద్దలకు, మా పార్టీ పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది రైతుల సంక్షేమం గురించి, రైతుల యొక్క జీవన ప్రమాణాల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు 1961లో ఏర్పాటు చేయబడింది. ఈ బ్యాంకు రైతాంగానికి అండగా ఉండాలని, రైతుల తాలూకా కష్టసుఖాలతో కలిసి ఉండాలని ఈ బ్యాంకు తాలూకా లక్ష్యం. మా బ్యాంకు ఏదైతే క్రాప్ లోన్స్ అయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇది ఖరీఫ్ కానీ రబీ కానీ ఏదో ఇతర పంటలు కానీ, లేక గిరిజన ప్రాంతాల్లో మాకు అల్లూరు సీతారామనగర్ కూడా మాది జిల్లా అండ్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో రైతులు ఏ పంటలు వేసినా ఆ పంటలకి పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ఆర్థిక సహకారం అందించడం మా బాధ్యత. ఈ ప్రభుత్వం రైతుల తాలూకు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో వారికి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగం మా బ్యాంకు సబ్సిడీ రుణాలతో పాటు వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలకు కూడా మేము ఆర్థికంగా సహకారం అందించడంలో ముందున్నాం. వ్యవసాయ రంగంతో పాటు వేరే హార్టికల్చర్ కానీ లేదా గిరిజన ప్రాంతాల్లో పండించినటువంటి ఇతర పంటలకు కానీ వాటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నటువంటిది బ్యాంకు తాలూకు లక్ష్యం. మరి పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి, స్వచ్ఛందంగా రోజు తెలుగుదేశం పార్టీ కోసం ఉద్యోగాన్ని రాజీనామా చేసిన వ్యక్తి సోదరుడు కోన తాతారావు గారు. తర్వాత వారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వారు జనసేనకు వెళ్ళడం, జనసేనలో కూడా వారు చిత్తశుద్ధిగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కోసం కూడా అవిరాళంగా కృషి చేశారు. మన ఎన్నికల్లో కూడా వారు ఆశించారు. సహజంగా అందరూ ఆశిస్తాం, రాజకీయాలు ఆశించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆశించిన ఫలితం లేకపోయినా మరి మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి విజయానికి హితోతకంగా కృషి చేసిన వ్యక్తి సోదరుడు కోన తాతారావు గారు. మరి వేళ కూటమిలో మరి ముగ్గురు అటు మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరొక ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, అలాగే పురంధేశ్వరమ్మ గారి ఆశీర్వాదం ఉంది. వారు పురంధేశ్వరమ్మ గారితో కూడా కోన తాతారావు గారి పరిచయం ఉంది. ఆవిడ ఎంపీగా పోటీ చేసినప్పుడు వీరు కూడా అవిరాళంగా కృషి చేశారు. మరి వాళ్ళ ఆశీర్వచనంతో ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేయడం, ఇక్కడ తాతారావు గారికి చాలా మంది అనుకోవచ్చు విశాఖపట్నంలో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఆయన కూడా స్టీల్ ప్లాంట్లో కోఆపరేటివ్స్ రన్ చేసిన వ్యక్తి. ఆయన కోఆపరేటివ్ వ్యవస్థ మీద, కోఆపరేటివ్ చట్టాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కోన తాతారావు గారు. రెండు సెంట్రల్ బ్యాంకు రూరల్ బేస్డ్ బ్యాంక్ అయినా అర్బన్లో కూడా బ్రాంచెస్ చేసుకొని అర్బన్లో కూడా డిపాజిట్స్ కానీ లేదా బ్యాంక్ లోన్స్ కానీ ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీతో పాటు ఇక్కడ మ్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ అర్బన్లో ఉన్న అవి కూడా 2-3 డైరెక్ట్స్ ఉన్నారు. అర్బన్ నుంచి కూడా 3 డైరెక్ట్స్ వస్తారు ఇప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్. బైలాలోనే 3 డైరెక్ట్ ఏదైతే టిప్ సొసైటీస్ కానీ అదర్ సొసైటీస్ కానీ వాటర్స్ ఇక్కడ అంచేత అర్బన్కి రూరల్కి 2 కోఆర్డినేట్ చేయగల వ్యక్తిగా కోన తాతారావు గారు నియమించారు. చాలా ఆవశ్యకత ఉన్న బ్యాంక్ ఇది. ఏదైతే రైతులు ఉన్నారో దీని మీద ఆధారపడి చాలా
నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో భాగస్వామిగా గతంలో రైతుల కోసం సత్యనారాయణమూర్తి గారు కూడా గొడవ చేసి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ధాన్యం పర్చేజ్ చేసేవారు, అలాగే ఎరువులు పర్చేజ్ చేసేవారు. ఇవన్నీ పర్చేజ్ చేసి రైతుకి అందించే బాధ్యత ఉండేది. ఈ 4 సంవత్సరాలు 5 గవర్నమెంట్లో ఏం చేశారంటే దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేస్తే లోన్స్ కూడా ఎటువంటి వాళ్ళకి ఇచ్చారో రేపు బయటపడే పరిస్థితి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కైలాసగిరిపై దేశీయ విత్తన బంతులను చల్లిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని పిలుపు. జీవీఎంసీ స్పందనకు 56 వినతులు. అర్జీలు స్వీకరించిన మేయర్ పీలా శ్రీనివాస్. డీసీసీబీ విశాఖపట్నం పర్సన్ ఇన్ఛార్జిగా జనసేన సీనియర్ నాయకులు కోన తాతారావు బాధ్యతల స్వీకరణ. కోనాని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు కూటమి పెద్దలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.